ఎలా ఉన్నారు? అంతే హ్యాపీ? ఫైన్, హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు. వెంకీ మంకీ పేరు చెప్పంగానే గుర్తుండిపోద్ది మైండ్లో. ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన ఎందుకు బ్రో ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? 10 years టీమ్ లీడర్ గా చేశాను. టీమ్ లీడర్ అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ తమ్మునేల్స్ అబద్ధం ఆడదు. మేము హర్ట్ అయింది అదే. నేను తాగుబోతు రమేష్ అన్న హర్ట్ అయింది అదే. మేము చాలా హర్ట్ అయ్యాం. ఎందుకంటే జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే. కానీ ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. ఏం మనుషుడు అసలు, ఇది స్కిట్టా? మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది? వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు, వాళ్ళకు ఉందా బ్రో మీ మీద? ఇంకా అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. సీరియస్లీ చెప్తున్నాను. నా జబర్దస్త్లో ఉన్న టైంలో పేమెంట్లు ఎలా ఉండి బాగుండేది అన్న సెట్ సార్. మాకు డబ్బులు పెంచంటే ఎవడు పెట్టుకోమంటండి? ఎంతమందిని? నలుగురితోనే చెయ్యి. హాయ్ శివ. హాయ్ హాయ్. నేటి బాలబాలికలే రేవడి వార్యావర్తలో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, వంది కొంపలు ఉంచమన్నా, నేను ఎందుకు పనికిరాని ఎదవను అదందరికీ తెలుసు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ జబర్దస్త్ వెంకీ మంకీ ఈరోజు మనతో ఉన్నారు. దాంతో మాట్లాడి, అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశాను అనమాట. అది వెంకీతో ఒకసారి మాట్లాడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నేను కొంచెం డిస్కషన్ చేసుకోవాలి అని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం కుదిరింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ బ్రో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు పిలిచారు, నేను వచ్చాను. థ్యాంక్స్. ఎలా ఉన్నారు? ఫైన్, హ్యాపీ. మొత్తం 3 పూలు 6 కాయలు. అంటే పూలు కాయలు ఏం లేవు, కొన్ని ముళ్ళే ఉన్నాయి, దాటుకుంటూ వెళ్తున్నా. అంటే ముళ్ళు అంటే ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఆర్థికంగా ఇబ్బంది అయితే ఏది లేదు. బట్ కాకపోతే ఏంటంటే అవకాశాల కోసం వెతుకులాడుతున్నాం ఇంకా. అంటే ఇప్పుడు టీవీ పరంగా వెంకీ అనేవాడు ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్. టీవీ పరంగా హ్యాపీ, అంటే టీవీ పరంగా జనాలు గుర్తుపడతారు. టీవీ వాళ్ళు వెంకీని పిలుద్దాం, ఈ షోకి బాగుంటది అన్న ఉంది, కానీ మూవీలో లేదు కదా. అవును. సో దానికోసమని ట్రై. ఆ మూవీ ఆ పార్ట్లోకి మనం వెళ్దాము. దానికి ముందు అంటే జబర్దస్త్ వెంకీ మంకీ అంటే 6 సంవత్సరాల క్రితం వెంకీ మంకీ అంటే తెలియని పర్సన్ కాదు, కానీ అంటే ఆ పేరు చెప్పంగానే గుర్తుండిపోద్ది మైండ్లో, అలా ఉండిపోయేది. కానీ ఈరోజు కొన్ని కరెంట్ సిచ్యువేషన్స్లో జబర్దస్త్ వెంకీ మంకీ అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన అని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఎందుకు బ్రో ఫేడ్ అవుట్ ఎందుకు వచ్చింది బ్రో? గ్యాప్ ఫేడ్ అవుట్ అని ఏం లేదు. యాక్చువల్లీ నేను గత 6 months నుంచే జస్ట్ జబర్దస్త్ మానేసా. 6 months నుంచే, అంతవరకు కూడాను మాది నడిచింది. నేను తాగుబోతు రమేష్ అని ఉన్నప్పుడు కూడా మేము టాప్లో ఉండే. ఒక 10 episodes చేస్తే 6 episodes విన్నింగ్ మేము ఖచ్చితంగా ఉండేది. ఈవెన్ ఆది ఉన్నప్పుడు ఆదికి పోటీగా ఉండే మా టీం. ఈవెన్ సుధీర్ ఉన్నప్పుడు సుధీర్కి పోటీగా ఉండేది. అంటే నాకు అదే అర్థం కాలేదు. అంటే మేము విన్నింగ్ పర్సెంటేజ్లో 10కి 6 ఉండేది. ఈవెన్ చాలా మంది కూడా మామూలు అప్రిషియేట్ చేసేవారు. ఈవెన్ మీరు నమ్మరు, నేను ఎన్ని ఇయర్స్ చేశానంటే 10 years చేశా టీమ్ లీడర్గా. 10 years టీమ్ లీడర్గా చేశాను. అయినా ఎందుకో నాకు రావాల్సిన పేరు రాలేదు శివ. నాకు అదే బాధ. అది నా మిస్టేకా లేక ఏమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్న పేరు అయితే రాలే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బాగాలేకపోతే, ఇప్పుడు మీరైనా సరే నేను బాగాలేకపోతే తీసేస్తారు. ఈవెన్ ఎవరైనా వర్క్లో బాగాలేకపోతే తీసేస్తారు. బట్ నాకు ఎప్పుడు అట్లా జరగాలి. ఎందుకంటే 10 episodes ఇస్తే మినిమం 6 episodes మేము విన్నర్. ఇప్పుడు నేను అబద్ధం ఆడినా యూట్యూబ్ అబద్ధం ఆడదు, యూట్యూబ్ తమ్మునేల్స్ అబద్ధం ఆడదు. సో నేను అనింది అదే, ఆ పేరు ఎందుకు రాలేదు. బట్ కాకపోతే గత 6 months నుంచి ఎందుకు మనం అదయ్యానంటే జబర్దస్త్కు కొన్ని కారణాల వల్ల బై చెప్పాల్సి వచ్చింది. నేనే చెప్పాను. అంటే చెప్పాలంటే చిన్న ఈగో.
చిన్న అంటే ego. ఎలాంటి ego? ఏంటంటే వాళ్ళు ఏంటో తెలీదు. నేను తాగుబోతు రమేష్ అనే మాది మంచి టీం ఉండే. అవును, చాలా బాగుంటుంది, పెద్ద టీం కూడా మీది. యా పెద్ద టీము, విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే. ఉమ్, నాకు అన్నకు చెప్పకుండా ఒక స్కెడ్యూల్ ఆగండి మీరు అన్నారు. మాకు అర్థం కాలే. ఎందుకండి అంటే, లేదు ఒక 3 స్కెడ్యూల్స్కి చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, ఒక 3 స్కెడ్యూల్ తర్వాత చూద్దామండి అని అన్నారు. టెస్టుల కోసం. టెస్ట్ల కోసం. మాకు అర్థం కాలే, అదేంటి ఉమ్, మేము బాగానే చేస్తున్నాము అని అంటే, చిన్న చిన్న మార్పులు మేము చెప్తామని చెప్పి ఉమ్, అంత తర్వాత చిన్న హట్ అయిపోయాం మేము. ఉమ్, తర్వాత 3 వీక్స్ అయిపోయింది, తర్వాత 4 వీక్స్ అయిపోయింది, తర్వాత 5 వీక్స్ అయిపోయింది. ఉమ్, తర్వాత ఒకసారి ఫోన్ చేసి, సార్ మీరు రావాలి అంటే, లేదండి మేము బిజీ ఉన్నామని చెప్పి. ఉమ్. కాదే, అంటే నేను మిమ్మల్నే కాదు, రీసెంట్ టైమ్స్లో నేను మ్యాక్స్ అందరినీ, జబర్దస్త్ ఆర్టిస్టులను అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అయితే అందులో ప్రతి ఒక్కరు చెప్పే పదం ఇదే. అంటే వాళ్ళకి వద్దు అని చెప్పలేక ఇలా చేస్తున్నారా, అంటే ఇలా తీయడం ఇలా చేస్తున్నారా? వద్దని చెప్పలేకంటే మళ్ళీ పిలవద్దు కదా శివ. అవును. ఇప్పుడు వద్దు అనుకున్నోడిని మనం మళ్ళీ రామ్మనొద్దు కదా. ఉమ్, ఉమ్, సో ఆ రీజన్ అదే అర్థం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పేస్తా, ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, టెస్ట్ చేద్దాం ఫస్ట్, ఇప్పుడు శివతో చూద్దాం, వర్కౌట్ అయితే లేదా, తర్వాత వెంకితో ట్రై చేద్దాం, వర్కౌట్ అవుద్దా లేదా. అప్పుడు మనం ఆప్షన్గా ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడద్దు. ఉమ్, ఉమ్. ఇప్పుడు శివ నీకు వర్క్ ఇస్తా, నువ్వు కష్టపడు అని అంటే మీరు కష్టపడతారు. పక్క. ఆ వెంకి నీకు వర్క్ ఇస్తా, నువ్వు కష్టపడంటే నేను కష్టపడతాను. ఆ కష్టానికి నేను నిరూపించుకోకపోతే మీరు పక్కన పెట్టేయండి, నేను అందులో నో డౌట్. బట్ కాకపోతే మనల్ని ఆప్షన్గా యూజ్ చేసుకుంటే మనం మనకంటూ ఒకటి ఉంటుంది కదా. నేను ఒకటైతే నిజం చెప్పగలను శివ, ఏంటంటే వెంకీ అనేవాడు ఉన్నాడు అంటే జబర్దస్తే. ఈవెన్ నేను చచ్చిపోయేంత వరకు కూడా జబర్దస్త్ వెంకీగానే నన్ను గుర్తుపడతారు. ఈవెన్ ఇప్పటికీ నేను కొన్ని సినిమా ఆఫీస్లోకి వెళ్ళినా, బయట ఈవెంట్స్కి వెళ్ళినా జబర్దస్త్ వెంకీ అంటారు. నాకు ఫుడ్ పెట్టింది మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాకు పేరు తీసుకొచ్చింది జబర్దస్త్. నేను దాన్ని ఎప్పుడు కుదలను, దాని మీద బ్యాడ్ అని కాదు, కానీ కొంతమంది వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఏర్పడింది శివ. అంటే అక్కడ అంటే లైక్ నార్మల్గా వీళ్ళకి ఇంత స్పేస్ ఉండాలి, ఇంత ప్రజెన్స్ స్పేసు అని కొన్ని ఉండాలి. అంటే వీళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చారు, ఎవరో ఒక ఆర్టిస్ట్ వచ్చారు జబర్దస్త్కి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో వచ్చారు, ఆయనకి మంచిగా ఉంది, ఫేమ్ వస్తుంది, బాగా వస్తుంది, రేటింగ్ వస్తుంది, జనాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం, మిగతా వాళ్ళని సీనియారిటీని పక్కన పెట్టడం, ఇలాంటిది ఇదంతేనా? ఎస్, కరెక్ట్ చెప్పారు. నేను అయితే ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే మల్లెమాలకి వెళ్ళాం. మల్లెమాలకి వెళ్తే టాప్ వాళ్ళు ఒక బోర్డు మీద రాశారు ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉంది అని, ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉందని. టాప్ 1లో ఒక పేరుంది, టాప్ 2లో ఇంకో పేరుంది, టాప్ 3లో మా పేరుంది. మా తర్వాత మిగతా టీమ్స్ ఉన్నాయి. ఇదిగో మీకు ఇండివిజువల్ టీమ్స్ అని చెప్పి అందరు చెప్పారు, ఇదిగో మీ రేటింగ్ ఇది, మీ ఇండివిజువల్ రేటింగ్ ఇది, ఇండివిజువల్ రేటింగ్ కూడా మనకి ఇస్తారు. సో అవన్నీ పెట్టారు. మేము ఏమనుకున్నాం, వెరీ గుడ్, టాప్ 3లోనే ఉన్నాం కదా, ఇంకే హ్యాపీ, రేటింగ్ బాగుంది, ఇండివిజువల్గా ఉంది అనుకునేసరికి ఆ తెల్లారే మా టీం లేదు. ఇప్పుడు జనాలు రికగ్నైజేషన్ మేము హర్ట్ అయింది అదే. నేను తాగుబోతు రమేష్ అన్న హర్ట్ అయింది అదే. మేము చాలా హర్ట్ అయ్యాము. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా మాది కింద రాసినా బాగుండేమో అందరికన్నా. వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడే తీసి కింద రాసి, ఇదిగో మీది ఇదిరా అంటే ఇట్లా చూసుకొని, ఒరే మనం మనకంత లేదేమో అనుకునే వాళ్ళము. వాళ్ళు మేము కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇగో ఇది 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 అని చేసి మమ్మల్ని చెప్పకుండా ఒక 3 వారాలు ఆగండి అంటే కొంచెం బాధ అనిపించి ఒకటే అనుకున్నాము, మనం ఎవరికి ఆప్షన్ అవ్వద్దు. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ లేకపోతే మీరు ఇన్ని రోజులు నన్ను భరించకపోదురు, మరి ఇప్పుడు ఎందుకు నేను వెగటయ్యానో నాకు అర్థం కాలేదు. సో కావచ్చులే ఇప్పుడు, ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. వెంకీ కాకపోతే వాడి తాత వస్తాడు కావచ్చు, వాడు ఎవడో వస్తాడు అంటే మంచివాడు వస్తాడు కావచ్చు అని అనుకోవచ్చు మీరు. బట్ కాకపోతే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, నేను ఆప్షన్ అయ్యానా అని అనిపించింది. జీవితంలో వెళ్ళరా అదేం లేదు, నేను చెప్పాను కదా, నాకు వచ్చింది జబర్దస్త్ మీద నాకు వచ్చింది పేరు వచ్చింది. బట్ జీవితంలో వెళ్ళను అని అంటే అట్లా ఏం లేదు. బట్ కాకపోతే మనసు చంపుకొని అయితే వెళ్ళను అంతే. మళ్ళీ అదే రెస్పెక్ట్తో పిలవాలి. ఎస్, పర్ఫెక్ట్గా. అండ్ అంటే ఎలా ఉందంటే శివ, ఇక్కడ మనము మాతృ సంస్థ ఇక్కడ జబర్దస్త్లో నా ఒక్కడిదే కాదండి, అంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటూ కలుసుకుంటాం ఫ్రెండ్స్, మీ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా గెట్ టుగెదర్ ఏదైనా పార్టీస్కో కలుసుకుంటాము. మేమేంటంటే మా మాతృ సంస్థ, ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాను శివ, ఏమన్నాను, నాకు అన్నం పెట్టింది అదే, నన్ను బతికించింది అదే అని చెప్పాను. మాకున్న ఫీల్ వాళ్ళకి లేదు. అది మా అని మేము ఓన్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు మా ఆర్టిస్టులను మా అని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు,
వాళ్ళకి ఉందా బ్రో మీ మీద ఇంకా? ఉంది ఉంది. అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు యా కదా. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే కారణం నువ్వే, నీతో నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేశా అన్న అని అన్నాడు ఫోన్ చేసి. చాలు, చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. గ్రేట్ అన్న. ఎలా వచ్చాడు బ్రో? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆయన? వాడు ఫస్ట్ పటాస్లో ఉండే, అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్లు కూడా రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరే వాళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్లో, మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది వాళ్ళది. జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అంటే యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఫేమ్. అంటే నేనేమనుకున్నానంటే శివ, సీరియస్లీ చెప్తున్నాను, నా అంతటా నన్ను నా దేవుడు చంద్రన్న పిలిచాడు. చంద్రన్న పిలిచి చంద్రన్న టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు జబర్దస్త్ ఆపేద్దాం అనుకున్నారు. అంటే అగ్రిమెంట్ అది జస్ట్ 12 ఎపిసోడ్ల వరకే అగ్రిమెంట్. నేను మూడో ఎపిసోడ్కు ఎంటర్ అయ్యా జబర్దస్త్కి. 12 ఎపిసోడ్ల తర్వాత సీజన్గా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ రేటింగ్ 19, 21 ఆ రేటింగ్ వచ్చేసరికి ఎందుకు ఆపడం, మంచిది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు చంద్రన్న దాంట్లో వేసాక చంద్రన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం మానేద్దాం అనేసి కొంతమంది దూరం అయ్యారు. అప్పుడు మేము ఆర్టిస్టులం ఏం చేయాలో తెలియక నన్ను రాఘవ గారి టీంలో వేశారు. రాఘవ గారి టీంలో 50కి పైగా ఎపిసోడ్లు చేశా, బాగా చేశారు. రాఘవ గారి టీంలో చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని టీమ్స్ బ్యాక్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి నన్ను ఏం చేశారు, తీసి వేణన్న టీంలో వేశారు. వేణు వండర్స్ టీమ్, వేణు అన్నతో చేసా ఒక 20 ఎపిసోడ్ల వరకు చేశా. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోయారు, ఎందుకో రీజన్ నాకు తెలియదు, సీరియస్లీ తెలియదు. అప్పుడు కంటెస్టెంట్ తర్వాత గెటప్ సీను టీమ్ లీడర్ ఉండే, వాన్ టీంలో వేశారు, సీను బాగా టీంలో వేశారు. సో సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నన్ను అనుకున్నట్టుగానే వెళ్ళాను, కానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారు రవిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజు ఏంటంటే, నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చారు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి, చూసుకోరా మీరు దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ. అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు, ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవడికి, ఇప్పుడు పేరు వస్తే ఎవడికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయింది అనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా అది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అదే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న, భారత్ అన్న ఫోన్ చేసి, నీది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం, మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అప్ అండ్ డౌన్ చేశాను. వెళ్తుంటే నాకు వెళ్ళి కొంచెం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, నితిన్ అన్న పడుతున్నారే. అప్పుడు టీం సెట్ అవ్వాలి, ఇంకా టీం సెట్ అవ్వాలి. అరే ఒక్క స్కెడ్యూల్ చేయరా, నీకు మేము ఫెలిస్టేషన్ చేసి పంపిస్తాము, ఎందుకంటే మా నమ్మకాన్ని వమ్ము చేసినవురా నువ్వు, ఫెలిస్టేషన్ చేస్తాం నీకు అంటే కోపంతో నితిన్ అన్న పడుతున్నా డైరెక్టర్స్. ఒరి అమ్మ ఇది అన్నారు ఏంటి అని అనుకున్నాక శివ నేను ఆ రోజు కొంచెం ఇంకా సర్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని అనుకున్నా. నాకు ఇష్టమైన మైసమ్మ దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎట్లయినా సరే, అప్పటిదాకా నాకు రైటర్స్ ఉండే, ఇక ఎవడొద్దు నేనే రాసుకుంటా అనుకుని ఇంటికి వచ్చాక హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది. చూసా, ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి సరే సినిమాకి వెళ్దామారా అని చెప్పి గుండె జారి గల్లంత అయింది సినిమాకి వెళ్ళా. అందులో చూసా, ఇది ఏంటి, ఇది మిస్గైడ్ కామెడీ అనుకున్నా, అంటే అది కన్ఫ్యూజన్ కామెడీ అని నాకు తెలియదు. ఇదేదో బాగుందే లైన్ అని ఒక 2 లైన్స్ అనుకున్నాను.
2 లైన్స్ అనుకొని నేను నితిన్ అన్న భరత్ అన్నకు చెప్పిన పర్ఫార్మెన్స్ చేసి చూపించిన. వాళ్ళు నవ్వుకున్నారు బాగా, నవ్వుకొని ఇదే చేయరా అక్కడ అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కాను శివ. ఫస్ట్ ఎపిసోడ్ నాది 6వ వేశారు, అంటే మాకు వరుసగా 6వ వేశారు. నాగబాబు గారు ఈయన మళ్ళీ పెట్టారా అన్నాడు. ఈయన మళ్ళీ ఉంచారా అంటే బాబు గారు టీం సెట్ అవ్వలేదు అని అంటే చేస్తాడా చేయని అని ఇలా పడుకున్నారు. పడుకొని ఒక 1 minute అయింది శివ, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. నాకు అర్థం కాలే, అంటే ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చా, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. కూర్చొని కొట్టుకుంటున్నావు వర్ష. అది నాకు తెలియని ఎనర్జీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గుడ్రా వెంకి కిపిడప్ అన్నారు. అమ్మాయి అనుకున్నా, ఆ మేడం అన్నది ఇట్లా కష్టపడితే మిమ్మల్ని నేను ఏమన్నాను కదా అని అన్నది. ఇక బయటకు వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ శివ, సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే గిఫ్ట్ ఎపిసోడ్. నా లైఫ్ను నా రాతను మార్చిన ఎపిసోడ్ అది. ఆ గిఫ్ట్ ఎపిసోడ్ అదేంటంటే నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న సంఘటన జరిగితే అరే ఇదేదో బాగుంది ఏంటంటే మా అమ్మ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను టీ తాగానని మా మిసెస్కి ఇచ్చాను. మా మిసెస్ ఏం చేసింది, నాకు ఇది ఏమవుద్దు అని చెప్పి మా వదినకి ఇచ్చింది. మా వదిన తీసుకెళ్ళి మా అన్నకి ఇచ్చింది. మా అన్న ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్న ఎవరి తెలియనట్టు అరే ఇగో చిన్నోడా తాగరాని తీసుకొచ్చి ఇచ్చిండు. మళ్ళీ నాటి నాకే వచ్చింది. అమ్మ నేనే వద్దన్నే మళ్ళీ నువ్వు నాకే తీసుకొచ్చి ఇచ్చినావు అంటే అగో అవునా నువ్వు వద్దన్నావు అంటే అప్పుడు నవ్వుకున్నాం. ఇది ఏదో బాగుంది అని జీవన్ మెయిన్ లీడ్ పెట్టి చేశాను శివ. అది 6వ స్కిట్. ఫస్ట్ స్కిట్ బాగా చేశానని అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత 6వ స్కిట్ ఏంటంటే నెక్స్ట్ మేము విన్నింగ్కి పైకి ఎక్కేసేయాలి. అందరూ టీమ్ లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ వచ్చింది. అది శివ నా లైఫ్ను మార్చిన. కేకలు, అస్సలు విజిల్స్. నాగబాబు గారు డ్రా అని చెప్పి హక్ చేసుకున్నారు. ఇంకా చాలు. ఇంకా అప్పుడు నుంచి కన్ఫ్యూజన్ డ్రామా వర్కౌట్ అయింది. సో నేను ఫస్ట్ కష్టపడ్డప్పుడు, రైటర్స్ మీద ఆధారపడ్డప్పుడు కాలేజ్ నేను ఈవెన్ జబర్దస్త్లోకి సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. అంటే నేను ఒక మిమిక్రీ షో చూసి చంద్రన్న పిలిచారు. టీమ్ లీడర్ అవుతాను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. సరే నీ అమ్మ నా వల్ల అవుతుందా కాదా, ఇక లాస్ట్ డే ఇక బాయ్ బాయ్ చెప్పే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ విన్. ఇదంతా ఈవెంట్ తీసేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు మొత్తం ఈవెంట్స్లోకి దిగిపోయారు కదా, మొత్తం అంతా ఈవెంట్స్. జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్లో అవకాశాలు లేని వాళ్ళు ఈవెంట్స్లో చాలా బిజీ అయ్యారు. ఈవెన్ జబర్దస్త్లో ఎంత సంపాదించారో ఈవెంట్స్లో అంతకు రెట్టింపు సంపాదిస్తున్నారు. అవును బ్రో, ఇక్కడ జబర్దస్త్లో కనిపించాక ఈవెంట్స్లో ఈ ఫేమ్ బాగా పనికొస్తుంది కదా. అవునవును, ఇదే కాపాడేది జబర్దస్త్. అండ్ ఇంకోటి, ఫేమ్ ఉంటే ఈవెంట్స్లో ఒకలా పేమెంట్లు, ఫేమ్ లేకపోతే అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా జబర్దస్త్లో ఉన్నావంటే ఈవెంట్లో ఒక పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు లేదు ఆపేశారు అప్పుడులో చేశారు అని చెప్తే ఒకలా పేమెంట్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు బ్రో ఈవెంట్లో? యాక్చువల్లీ శివ మీకు చెప్పాలి, నేను ఏంటంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. నేను బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్ని. మా వాళ్ళలో ఎవరు లేని ఒక యూనిక్ టాలెంట్ నాకుంది. నేను ఇప్పటి వరకు నమ్మండి నమ్మకపోండి 32 సార్లు అమెరికాకి వెళ్ళొచ్చా. అక్కడ 24 స్టేట్లు తిరిగా. 24 స్టేట్లు తిరిగా. నేను మన ఇండియాలోనే నాకు తెలిసి ఒక 6 స్టేట్లు తిరగచ్చు. ఆ 6లో కూడా ఒకటి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఒకటి పెరిగింది. గోవా కూడా పోలేదు. సో అక్కడ 27 స్టేట్లు తిరిగా. 27 స్టేట్లలో పర్ఫార్మెన్స్ ఇచ్చా నేను, బికాస్ ఆఫ్ నా వెంట్రలాక్విజం, నా మిమిక్రీ. సో నాకు ఒక యూనిక్ ఉంది. నేను ఇప్పటికీ అయితే ఇది ఏమవుతుందంటే శివ, కొంతమంది ఆర్గనైజర్స్ ఇప్పుడు మీరు నేను ఉన్న తర్వాత వాడికి కొంచెం పట్టు దొరికి వాడు చెప్తున్నాడు వీడికి మీ జబర్దస్త్ లేదు కాబట్టి వీడికి డబ్బులు అవసరం అని చెప్పి, అన్న వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఇంత తక్కువనే ఇస్తుంటారట అన్న అని వాళ్ళు ఆడే గేమ్. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంతో కొంత వస్తుందిలే సరే అన్న వస్తాంలే అని అట్లా అలవాటు అయిపోతుంది శివ. మెయిన్ ఉంది ఇది కేవలం ఆర్గనైజర్లు అండ్ కొంతమంది ఆర్టిస్టులు ఆడే ఆట. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా కళ్ళు గిట్టిన వాళ్ళు, ఆడ జబర్దస్త్ చేయట్లేదు పిలువ వస్తాడు అంతకే వస్తాడు. ఇది చాలా సార్లు కూడా మేము డిస్కషన్ కూడా చేసాం. మీకు కూడా మనలో మనల్ని కూడా ఎదగొద్దు, మనమే అందరు మనల్ని జోకాలి, మనమే గ్రేట్ అనాలి. సో అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా చితికిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. బట్ నేను ఇప్పటికీ కూడా నేను నా పేమెంట్ ఎందుకు నేను చెయ్యండి డార్లింగ్ అని ఎందుకు అన్నానంటే నాకు బయట నుంచి కూడా షోస్ ఎక్కువ వస్తున్నాయి. సో నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను డార్లింగ్, నేను ఎప్పుడు డిమాండెడ్గానే ఉన్నాను, నాకు ఇంత ఇస్తేనే వస్తానని అన్నాను. బట్ కాకపోతే అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను, అన్ని విషయాల్లో కమర్షియల్గా ఉండను. బట్ కాకపోతే కార్పొరేట్ అంటే ఖచ్చితంగా కమర్షియల్గా ఉంటా. ఇప్పుడు నాకు మంకీ అన్నప్పుడు నాకు అద్భుతం అంటే లైవ్లో డైరెక్ట్ చూడాలనుకుంటున్నాను. చేస్తావు? షూర్, తప్పకుండా. హాయ్ శివ. హాయ్ హాయ్.
నమస్తే నమస్తే. 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 అసలు లిప్స్ మీ లిప్ మూమెంట్ కూడా తెలియదా బ్రో అలా? లేదు. చాలా మంది దీన్ని వెంట్రలోక్విజం అంటారు డాలి. ఈ వెంట్రలోక్విజమే ఈరోజు వెంకీ మంకీ వచ్చిందంటే దీని ద్వారానే. కాదు, నా వల్ల. నేను అదే చెప్పాను రా, దీని వల్లే అని. ఇది కాదు, నేను అబ్బాయి. అదే అబ్బాయి వీడి వల్లే. సో వెంకీ మంకీ వచ్చింది దీని వల్ల డాలి. నేనేంటంటే ఈ వెంట్రలోక్విజం చాలా అంటే మనకంటూ ఒక యూనిక్ ఉండాలి. నేను ఫస్ట్ డాన్సర్ ఉండే. ఈ డాన్స్ ఫీల్డ్ నుంచి ఏమవుతుందనంటే ఎప్పుడో ఒకప్పుడు మా మాస్టర్ 10 పాటల్లో ఒక పాటే మిడిల్ పెట్టేవాడు, మిగతా అన్ని పాటల్లో సైడ్కి పెట్టేవాడు. ఇట్లా కాదని మిమిక్రీ నేర్చుకున్నా. మిమిక్రీ అప్పుడు ఏంటంటే ఇక్కడ వన్స్ మోర్ ప్లీజ్ ఉండే, అక్కడికి వెళ్తే అందరూ కూడా మిమిక్రీ చేసేవాళ్ళు. ఇట్లా కాదు, ఇంకా డిఫరెంట్గా వెళ్ళాలని మంకీని పట్టుకున్నాను. కాదు నార్మల్ మీరు మాట్లాడుతున్నారు కానీ దానికి అవన్నీ చేస్తున్నారు. అందరికీ నాకున్న డిఫరెంట్ ఇదే డాలి. నేను ఇప్పుడు నీ ముఖంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ లేదు. యూనివర్సిటీ డిప్లొమా ఇన్ మిమిక్రీ, కాకతీయ యూనివర్సిటీ టాపర్ నేను మన మిమిక్రీలో. సో నేను నేర్చుకుంది ఏంటి, ఇప్పుడు బయట చేసేది ఏంటంటే, చాలా మంది దయచేసి మీరు వెంట్రలోక్విజం చాలా బర్త్డేలలో చేస్తున్నారు, తప్పులేదు. కానీ కాకపోతే మనం ఏదైనా నేర్చుకుంటే దాని మీద పూర్తి అవగాహనతో చేయాలి. ఈవెసి ఇప్పుడు ఇది ఒక పప్పెట్, దానికి మనం ప్రాణం పోయాలి. చాలా మంది మీరు హలో అంటారు, వాడే అంటాడు ఏం చేస్తాం ఏం లేదయ్యా అంటాడు. పెదాలు పర్ఫెక్ట్ గా కదులుతుంటాయి వాళ్ళు చేసేవి, మీరు గమనించారు లేదు? హలో నీ పేరేంటి, నీ పేరేంటి, ఇట్లా అంటే వాళ్ళు చేస్తుంటారు. అసలు యాక్చువల్లీ హలో హాయ్ శివ, నీ యాంకరింగ్ బాగుంటుంది. బాగుంటుందా? మరి నాది నువ్వు యాంకరింగ్ చేస్తావా? చేస్తానులే. ఏమా నీకు పెళ్ళయిందా? లేదు లేదు, ఒక్కసారి కూడా కాలేదా? నిజం చెప్పు. నిజం. అయ్యో, ఎందుకు పిల్లని చూస్తావా? మా దాంట్లో ఒక అమ్మాయి ఉంది. మీ దాంట్లో వద్దులే. అయినా శివ చాలా స్మార్ట్ గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. మీ దాంట్లోకి ఎలా వస్తాడు? షర్ట్ చూడు, సేమ్ కలర్. సేమ్ కలరా? సరే, నీకు పెళ్ళయిందా? కొంచెమే అయింది. కొంచెమైందా? అదేంటి కొంచెమైంది? అదంతే. ఓకే, నీకు పిల్లలు ఉన్నారా? 2.5. అదేంట్రా? అంటే 2 వచ్చారు, ఒకరు రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. అండ్ చాలా మంది పిల్లలు చూస్తారు, నీకు పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునా? సరే, పిల్లల కోసం ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు. అవును, ఆ విషయం వీళ్ళందరూ చేద్దాం, సరేనా? ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. సరే, అలా చెప్పొద్దు. నేను ఏం చెప్తే నువ్వు అది చెప్పాలి, సరేనా? సరే. ఓకే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా, వంది కొంపలు ముంచమన్నా. అరే అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకుంది అంటారు. ఎవరు? శివనేది అంటారు ఫస్ట్. నన్నది అన్నాడు. నిన్నేది అంటాడు. నన్నెందుకు అంటారా? నన్ను తీసుకొచ్చినందుకు. సరే వద్దు, నేనేం మాట్లాడితే నువ్వు అదే మాట్లాడు, సరేనా? సరే. నేనేదంటే నువ్వు అదే అనాలి. ఓకే. ఇంకా శివ మాట్లాడని. ఓహో, నేనేదంటే నువ్వు అదంటావా? సరే, నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. ఇప్పుడు ఇంకిస్తా చూడు. నేను ఎందుకు పనికిరాని ఎదవను, అదందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీగాను? నేను చెవులో పువ్వు పెట్టుకోవాలి. సరే, నీతో నాకు ఎందుకు కానీ. సరే, ఇంతకు నువ్వేం చేస్తుంటావరా? నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ చేస్తా. ఏది చెయ్యి. ఎందుకు? నేను కూడా చేస్తా. నువ్వు కూడా చేస్తావా? అయితే నేను కుక్కలాగా అరుస్తా. అయితే నేను ఢిల్లీలో కుక్కలాగా అరుస్తా. ఢిల్లీలో కుక్కలాగా. సరే, కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే నీలాగా. నాలాగా కాదు, చెప్తాను నేను. ఇలా అరుస్తాయి. ఓకే. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? చాలా ఈజీ. సరే అరు. ఏంట్రా సౌండ్ లేదు? ఢిల్లీలో అరుస్తే ఎక్కడికెట్లిన పడుతుంది. ఓహో, సరే ఢిల్లీలో కాదు, మన హైదరాబాద్లో, మన ఇక్కడ బంజారా హిల్స్ లో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. లటుక్కున కరుస్తాయి. కరుస్తాయా? సర్లే. సో ఇట్లా చేసుకోవచ్చు డాలి. సో చాలా మంది ఏంటంటే ఈ బొమ్మ అంటే ఇప్పుడు దానికి మన పప్పెట్తో ప్రాణం పోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా సరే నా కాన్సన్ట్రేషన్ అంతా అది ఏదో బిజినెస్ చేసుకుంటూనే ఉంటుంది. సో ఎవరన్నా వచ్చినా ఏంటి చలి పెడుతుందా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? శివన్ హక్ చేసుకుందాం. అమ్మాయి కాదు, అబ్బాయి. తెలుసా? అంటే సో ఇట్లా మనం సంథింగ్ మన దాంతో ఏదైనా చేయొచ్చు. ఈవెన్ ఒకప్పుడు ఏంటంటే ఇది మాత్రం ఉండే, ఇప్పుడు కొత్తగా ఏ స్టిక్.
సో దానికి అట్లా మనం ప్రాణం పోసినట్టు చేస్తేనే మనకు అది ఇంత నేర్చుకున్నాను కాబట్టి నేను ఒకటేసారి యాక్చువల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీస్తాను ఒకేసారి $2 ఒకేసారి $3 కూడా. బా నేను అదే అడుగుతాను, చాలా ఉన్నాయి కదా బ్రో. యా చాలా ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవాళ తీసుకురావాల్సింది. దీనికి ఏం కోర్స్ ఉందా? యా వెంట్రలోకిజం కోర్స్ డిప్లొమా ఇన్ మిమిక్రీలో ఉంది, బట్ ఇది మాత్రం నేను ఓన్గా నేర్చుకున్నాను శివ. యూట్యూబ్ చూసి చాలా మంది కూడా ఈవెన్ అందరికి అదే చెప్తున్నా, ఈవెన్ ఓన్ గేమ్ అవసరం లేదు. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అందులో యూట్యూబ్ ఉంది. సో యూట్యూబ్ చూడండి, యూట్యూబ్లోనే మనకు యూట్యూబ్, చాట్ జీపీటీ ఏదైనా సరే ఒక కళకు సంబంధించి చాలా ఉన్నాయి. సో దాంట్లో మనం ఏదైనా సరే శివ, ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది మన యూట్యూబర్స్ ఉన్నారు, మీరే ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డాను కాబట్టి ఇక్కడ ఉన్నా. సో ఒక యూనిక్ ఇది. ఇప్పుడు మిమిక్రీ అంటే వెంకీ మంకీ అంటే ఆయన వస్తే పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్, పెద్దలకు చాలా ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు కాబట్టి నన్ను పిలుస్తారు. కానీ బాగా బిజీ ఉన్నారని అయితే విన్నాను. థ్యాంక్ యూ. నువ్వు కాదు నన్ను. సో అట్లా సో మంకీతో ఈవెన్ దీన్ని వాయిస్ త్రో ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, మీకు చెప్తాను వెంటల కోసం. ఇది మైక్ కదా, హలో యూనో, ఇలా హలో యూనో, హలో హలో. సో దగ్గర ఉన్నప్పుడు సో అలా వెళ్ళినప్పుడు కూడా ఆ వాయిస్ త్రో కూడా ఉండాలి. ఇప్పుడు నేను మైక్ ఇక్కడ పట్టుకుని ఉన్నాను, ఇక్కడ హలో యూనో సార్ అందరికీ వందనాలు, కొందరికి వందనాలు. అటు వెళ్ళినప్పుడు తక్కువ వెళ్ళాలి, ఎందుకంటే మనం మైక్ పట్టుకున్నప్పుడు ఒకలాగా, సైడ్ తిరిగినప్పుడు ఒకలాగా వస్తుంది కదా. కొందరు ఎరికిరా ఆడవారికి, ఆడవారికా ఇక్కడికి రా, ఆడవారికి. ఓకే ఎందుకు అందరు చెప్పాలి? నీకు ఇంగ్లీష్ వచ్చా? 2 kgs వచ్చు. ఇటు చూడరా, 2 kgs వచ్చు. ఏంటి ఇంగ్లీష్లో కేజీలో పోలుస్తారా? అంటే LKG యూకేజీ దాన్ని 2 kgs అంటారా? నీకు ఇంగ్లీష్ బాగా అంటున్నావు. నేను చిన్న క్వశ్చన్ అడుగుతా, ఏంటంటే ఇంగ్లీష్లో అమ్మని ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. డమ్మీయా? సరే అమ్మని మమ్మీ కరెక్ట్ చెప్పావు. చిన్నమ్మని ఏమని పిలుస్తారు? మినిమమా? మరి పెద్దమ్మను? మ్యాక్సిమం. సో అట్లా ఆ వాయిస్ థ్రోయింగ్ కూడా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా డాల్ ఏం మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ మీతో మాట్లాడ హలో, ఏయ్ ఏయ్ సిగ్గా సరిగ్గా మాట్లాడ. సో ఇలా ఈ వాయిస్ త్రో దీనికి కోర్సే పెట్టచ్చేమో. సమ్మర్లో పెడదాం మంచిగా మన ఐడ్రీమ్ తరఫునే నేర్చుకునే వాళ్ళకి. ఏంటంటే శివ మాకు అంటే కొంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్ మేము ఎప్పుడు కలుసుకుని ఉంటాం, చాలామంది పెద్దవాళ్ళు కూడా కలుసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే మీ పిల్లలు ఏం చేస్తారు? డాన్సర్ అండి, మా పిల్లలు సింగర్ అండి, మా పిల్లలు కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, మా పిల్లలు మిమిక్రీ నేర్చుకుంటున్నారని ఇప్పుడున్న చాలా కష్టం అదైపోయింది శివ. సో నేను కూడా అదే అనుకున్నాను, మిమిక్రీ నేర్చుకున్న వాళ్ళకి ఒక క్లాస్ పెడదాం. అంటే నేను చెప్పకపోయినా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళందరితో కూడా చెప్పిస్తాను. ఈవెన్ దీంట్లో నేను శిక్షణ ఇస్తాను. సూపర్ సూపర్, అదే అనుకుంటున్నాను నేను కూడా. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఒక విశేషం. దాన్ని న్యూ ఇయర్ అనొద్దు, ఇండిపెండెన్స్ డే దాన్ని స్వాతంత్ర దినోత్సవం కాదు, అదే స్వాతంత్ర దినోత్సవం. పెద్ద ఏమన్నాడు? ఎవరు? గాంధీ తాత ఏమన్నాడు? ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితేనే స్వాతంత్రం అన్నాడా? అవును. అదే రోజుగా అమ్మాయిలు అబ్బాయిలు మందు తాగి రోడ్డు మీద డింకి అలా అనొద్దు, అది న్యూ ఇయర్ మాత్రమే. ఓకే చెప్పు శివ. న్యూ ఇయర్ విషెస్ చెప్తావా మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ? ఓకే, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. న్యూ ఇయర్. ఇండస్ట్రీకి పాలిటిక్స్కి సంబంధం లేదు, మీకు దానికి సంబంధం లేదు, కానీ మీరు ప్రచారాలకు వెళ్తూ ఉంటారు. అంటే నేను మిమ్మల్ని చాలా మంది అడిగా, ప్రచారాలకు వెళ్తూ ఉంటారు అంటే ఎందుకు వెళ్తారు? ఏంటి లాభం మీకు వాటి వల్ల? చాలా మంచి క్వశ్చన్ శివ. లాస్ట్ టైం అసలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నన్ను పిలిస్తే కూడా నేను పోలే. అంటే ఏమవుతుందనంటే ఈవెన్ ఇది కూడా ఒక బెట్టింగ్ యాప్ అవుతుంది శివ. ప్రచారం కన్నది క్యాండిడేట్ ఎవరో తెలీదు, అతను ఎవరో తెలీదు, మనం వెళ్ళి మంచోడు ఓటేయండి అని అంటే జనాలు ఇప్పుడు ఏంటంటే మా మీద ఒక ఇష్టం ఉంటుంది, జబర్దస్త్ ఆర్టిస్టులని ఇష్టం ఉంటుంది, ఈవెన్ నాట్ ఓన్లీ ఈ ఆర్టిస్టులని ఇష్టం ఉంటుంది, ఈ యాంకర్స్ అన్న ఇష్టం ఉంటుంది, ఒక సపరేట్ ఫ్యాన్ పేజ్ ఉంటుంది. మనం వెళ్తే అరే అమ్మ వెంకీ వాళ్ళు వచ్చి చెప్పారంటే అంటే వాళ్ళు చెప్తే కొద్ది గొప్ప నిజమే ఉంటుంది అనేసి అనుకొని ఓట్లు వేస్తే అక్కడ ఆ ప్లేస్ని అంటే ఆ నియోజకవర్గాన్ని ఆ ఊరిని మనకు వచ్చిన 10-20 వేలతో ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎంత తప్పో డబ్బులు తీసుకొని తప్పుడు ప్రచారాలు చేసినా అంతే తప్పు అని నాకు మొన్న అర్థమైంది. ఈవెన్ నన్ను చాలా మంది కూడా వాయిస్ బయట్లు అడిగితే ఈవెన్ నా చుట్టాలకు తప్ప
నా చుట్టాలకు నేను చేసుకోకపోతే ఎవరు చేయలేరు. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను శివ. సో నాకు తెలిసిన వాళ్ళకి తప్ప ఒక ముగ్గురికి వాయిస్ బైట్లు ఇచ్చాను తప్ప ఎవరికి వాయిస్ బైట్స్ కూడా ఇవ్వాలి. ఎక్కువ జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు బ్రో. బికాస్ ఎందుకంటే మేము ప్రతి ఇంట్లో వాళ్ళం కదా శివ. ఎవ్రీ వీక్ కాగానే జబర్దస్త్ అనేది వాళ్ళ ఇంట్లో ఒకటి అదైంది. జబర్దస్త్, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్, ఏదైనా సరే మమ్మల్ని ఒక ఇంట్లో వాళ్ళగా, ఈవెన్ మీకు తెలుసో తెలీదు, ఏదైనా పెళ్లి, బర్త్డే, ఈవెన్ ఏ ఫంక్షన్ జరిగినా జబర్దస్త్ వాళ్ళు ఉండాలంటున్నారు ఈవెంట్ చేయడానికి. అంత ఓన్ అయిపోయాం. సో మేము చెప్తే వాళ్ళు నమ్మేస్తున్నారు. సో దానికోసం అని చెప్పి ఈవెన్ నా సొంతోళ్ళు తప్ప మిగతా ఎవరికి కూడా వాయిస్ బయటలు ఇవ్వలేదు. అండ్ మా వాళ్ళు ప్రచారాన్ని అంటే మేమే కదా హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. బట్ అది రియల్లీ అది కూడా ఒక బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు అంటే క్యాండిడేట్ తెలిసి మనోడైతే నువ్వు చెయ్యి, నీ తప్ప అనట్లా. ఇప్పుడు నువ్వు నిలబడ్డావు, నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి నేను వచ్చా, అది ఓకే. కానీ డబ్బులు తీసుకొని ఇస్తే అక్కడ మొత్తం ఆ నియోజకవర్గాన్ని, ఆ ఊరిని, ఆ మండలాన్ని మనం పొల్యూట్ చేసిన వాళ్ళం, నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అదైతే నిజం. అందుకే నేను మొన్న ఈవెన్ మీరు చూడండి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడికి పోలే. ఈవెన్ మా అక్క ఒకరు నిలబడ్డారు, తెలిసిన మా తమ్ముళ్ళు ఒకరు నిలబడ్డారు, వాళ్ళకి ముగ్గురికి తప్ప ఎవరికి బయటలు కూడా ఇవ్వాలి. మీరు ఎప్పుడు వెళ్ళే ప్రచారానికి? వెళ్ళా అదే కదా. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చెయ్యొద్దు అని ఊరుకున్నా. ఎమ్మెల్యే ప్రచారాలు చాలా బిజీ. నేను పెద్దపల్లి అటు ఇటు చెప్పొద్దులే గానీ చాలా తిరిగా. అవి తిరిగా చాలా సంపాదించాం. ఓపెన్ సైట్ ఫ్రీగా వెళ్తాం, చాలా పిలిపించుకున్నారు. అంతే. ఓకే. వేరే పార్టీ నుంచి ఏం ఇబ్బందులు ఉండవు మరి? నేను ఒక్కటే శివ, నేను వెళ్తే పార్టీల గురించి చెప్పాం మేము. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఎవరన్నా నన్ను పార్టీలకు పిలిస్తే నేను మీ సభలో ఎంటర్టైన్మెంట్ చేస్తా. నేను నీ గురించి చెప్పను, ఎవరి గురించి చెప్పను. చెప్తే క్యాండిడేట్ మంచోడు అని చెప్తాను తప్ప ఎదుటి పార్టీకి వేయొద్దు, ఈ పార్టీకి వేయొద్దు, ఈ పార్టీ గురించి అస్సలు చెప్పాము. పార్టీ గురించి చెప్పాం, క్యాండిడేట్ గురించి చెప్పినామా, ఎంటర్టైన్మెంట్ చేసినాం, దిగినామా, అంతే. అట్లయితేనే చేస్తా అని చెప్తున్నా. ఫైనల్గా నాకు యాక్చువల్లీ ఇందాక నేను కొంచెం డిస్సాటిస్ఫై ఉన్నాను. అంటే అంత ఇష్టమైన పేరెంట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. అండ్ యాక్చువల్లీ ఫైనల్ కాబట్టి మీకు ఇంత లైఫ్, మీరు ఈ స్టేజ్లో ఇంత సంపాదించుకొని ఇంత హ్యాపీగా ఉండే స్టేజ్లో మీరు ఉన్నారు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ ఏంటంటే శివ, మన మనకు పేరెంట్స్ను ఎవడైతే ప్రేమించాడో వాడు ఎంత సంపాదించినా నా ముందు మూర్ఖుడే. అమ్మా నాన్నను బాగా చూసుకోలేని వాడు ఎంత బ్రతికినా వేస్టే. మీకు తెలుసా శివ, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లల కోసం అంటే వాడు పుట్టిన పిల్లాడు ఏదన్నా చేశాడు అనుకో, అమ్మో నా కొడుకే అని ముద్ద వస్తుంది. అదే వీళ్ళ తల్లిదండ్రులు ఏజ్ అయిపోయి వాళ్ళు కక్కినా, తుమ్మినా, ఏదైనా చేసినా వాడికి అక్కడ గలీజ్ అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు అదే స్టేజ్లో నిన్ను మీ అమ్మా నాన్న ఎత్తుకున్నారు కదా, వాళ్ళు లేకపోతే నువ్వెవడు, నీ పిల్లలు ఎవడు, నీ పెళ్ళం ఎవది. పెళ్ళం మాట పట్టుకొని చాలామంది పేరెంట్స్ని ఓల్డేజ్ హోముల్లో పెట్టేస్తున్నారు. అరే పొద్దున నీ కొడుకు పెద్దవాడైతే నీ కోడలు అదే మాట, నువ్వు కూడా అంతే కదా. వాళ్ళు సంపాదించి ఇచ్చిన తిండి నువ్వు తినుకుంటూ వాళ్ళని ఎక్కడో వేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పటి నుంచి, నాకు ఫస్ట్ నుంచి మా అమ్మా నాన్న అంటే చాలా ప్రాణం. ఎందుకు నాకు అమ్మా నాన్న అంటే ప్రాణం అంటే, నన్ను ఏ కష్టం లేకుండా నన్ను పెంచారు శివ, నాకు ఆ వాల్యూస్తో పెంచారు. నాకు అందుకే వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. నేను ఒక్కటే చెప్తాను, నువ్వు ఎన్ని కోట్లున్నా, ఎంత పేరున్నా, అమ్మా నాన్నని బాగా చూసుకోలేని వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. మీరు నమ్మరు, ఎన్ని కోట్లున్నా ఇప్పుడు వాడికి నడుస్తుంది కావచ్చు, వాళ్ళని పట్టించుకోకపోయినా ఏదైనా నడుస్తుంది కావచ్చు, బట్ ఫ్యూచర్లో 100% ఉండొచ్చు. 100%. మీకు ఇంకొకటి తెలుసో తెలీదు, లవర్కు, తెలిసిన ఫ్రెండ్స్కు తిన్నావా అని అడుగుతారు. చెప్తున్నా, అమ్మాయిలకు ఏం చేస్తున్నావు బంగారం అడుగుతారు. గుండె మీద చేసుకొని చెప్పి ఈరోజు చూసేటోడు ఎవడైనా, కాలేజీలో ఉన్న పిల్లాడే కానివ్వండి, ఆ చదువుకునే కుర్రాడే కానివ్వండి, జాబ్ చేసేటోడే, మీ అమ్మా నాన్నని ఎన్నిసార్లు అడిగారు తిన్నారా అని. ఈవెన్ అమ్మా నాన్న ఫోన్ చేసి తిన్నావా బిడ్డ అని అడుగుతాడు, బిజీగా ఉన్నా మళ్ళీ తాగు అని పెట్టేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళు లేనిది మనం లేం శివ. మనము ఎక్కడికో అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు, ఏదో తిరుపతికి వెళ్ళి 7 కొండలు ఎక్కితే పుణ్యం రాదు. కన్న తల్లిదండ్రులను ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నీకు పుణ్యం. నీకు దేవుడికి కోట్ల మంది భక్తులు ఉంటారయ్యా, బట్ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కడివే కొడుకు, నువ్వు ఒక్కడివే బిడ్డవు. ఆయన దీవించే బదులు వీళ్ళు దీవిస్తే మనకు 3 దేవతలు దీవించినట్టే లెక్క. అమ్మా నాన్ననే నువ్వు బాగా చూసుకోలేని వాడివి, నువ్వు సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తావు, వేరే వాళ్ళకు ప్రేమ ఎలా పంచుతావు. అది డాలి మెయిన్, ఏది ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులను బాగా చూసుకునేవాడే నిజమైన మనిషి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా మంచిగా చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకా కొంచెం నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది, కానీ మనం తప్పకుండా ఇంకొక వీడియో ఒకటి ప్లాన్ చేద్దాం. తప్పకుండా మళ్ళీ మీ ఏదైతే మీ
బావ బామ్మర్ది బామ్మర్ది అల్లుడు అది ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ ఆ టైంలో నేను మళ్ళీ మీతో మాట్లాడాలి, ఇంకా నేను తెలుసుకోవాలి. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు ఇంకా మంచిగా ఎదగాలి, ఇంకా తెలుగు ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మన ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ 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 క్రిస్టమస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీ ప్రేమ నా మీదే ఉంచండి. ఎప్పటికున్నా నేను మీ వెంకీనే. థ్యాంక్ యూ సో మచ్. మీ వెంకీ మంకీ. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.